రైట్. మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు. మహేష్ మాట్లాడండి. నమస్తే సార్, ఒక 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా సార్ మీకు. నమస్తే మహేష్ గారు, చెప్పండి. అంటే 3 క్వశ్చన్స్ అనుకోండి. యా సార్, ఫస్ట్ ఏంటంటే ప్రగతి భవన్ నిర్మించుకున్న తర్వాత ప్రగతి భవన్ లోకి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే ప్రవేశం లేదు, ప్రజలకు ప్రవేశం లేదు అనే ప్రచారం బాగా జరిగిందండి తెలంగాణ వ్యాప్తంగా. అది బాగా ఫైర్ అయిపోయింది. మీకు దాని గురించి మీరు ఏకీభవిస్తారా? ఫస్ట్ పాయింట్. అది చాలా పెద్ద నెగిటివ్ ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, ఒక ఫైర్ లాగా. అసలు ఎవరిని కలవరు కేసీఆర్ అనేది ప్రతిపక్షాలు బాగా వాడుకున్నాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు పథకాలు చాలా బాగుంటాయి, సంక్షేమం బాగుంది, కానీ రూరల్లో జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా డెవలప్మెంట్ అంటే విద్యా వ్యవస్థలు కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ మెరుగుపరచడం, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ ఒక 5-6 జిల్లాలు బాగా దెబ్బకొట్టాయి. దాని గురించి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటారు? మూడవది ఏంటంటే, ముఖ్యమైనది కుటుంబం పైన వ్యతిరేకత, ముఖ్యమంత్రి వైఖరి మీద వ్యతిరేకత. ఇది కేవలం ముఖ్యమంత్రి అంటే ఇష్టమే, కేసీఆర్ గారు అంటే గౌరవము ఇష్టం ఉంది, కానీ ఎందుకో తెలంగాణ వ్యాప్తంగా కేవలం కుటుంబాన్నే చూసుకున్నారు, కుటుంబానికి పదవులు వచ్చాయి, కానీ తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులను పట్టించుకోలేదు. కాబట్టి కేవలం ఆయన ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను పట్టించుకోలేదు అనేది కూడా బాగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం మీకు చెప్పాలంటే బాగా అది ఇబ్బంది పెట్టింది. మరి దీనిపైన మీరు విశ్లేషించుకొని, ఇంకోటి కూడా సార్ ఎక్కువ ఏంటంటే ఈ ఫామ్ హౌస్ కి పరిమితం అవటం. ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేసేటప్పుడు సెక్రటేరియట్ కి రావటం, పరిపాలన అది అసలు హల్చల్ వేరే ఉంటుందండి. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ లో ఉంటే పరిపాలన విభాగాలు, ప్రభుత్వ శాఖల పనితీరు అది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ ప్రగతి భవన్కి పరిమితము, ఫామ్ హౌస్ కు పరిమితం కూడా బాగా నెగిటివ్ గా ప్రచారం జరిగిందండి. దాని గురించి మీరేమంటారు? మహేష్ గారు, తప్పకుండా ప్రతిపక్షాలు ఎక్కడ అంటే వారు విధానాల మీద ఏమి మాట్లాడలేనప్పుడు, అభివృద్ధి సంక్షేమం కరెక్ట్గానే పోతున్నప్పుడు ఏమైందంటే వ్యక్తిగతంగా కుటుంబం మీద ఒక ఈర్ష్యా ద్వేషాలని వెదజల్లేటటువంటి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ప్రచారంలో దాన్ని కంప్లీట్ లీడ్ తీసుకొని చేసినారు. సో జనరల్గా ఈర్ష్యా ద్వేషాలకు ప్రజానీకం అంతా దాని ఇంప్రెస్ అయిందా, దానివల్లనే ఓడిపోయినామా అనేది నేనైతే నమ్మను. అనేక కారణాలు ఉంటాయి. కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టు ఒకసారి ఓటమి వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి రాళ్ళు మా మీద పడతా ఉంటాయి. కానీ కొంతమేరకు మీరు అన్నటువంటి దాంట్లో కూడా వాస్తవాలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వెనువెంటనే కొంతమేరకు పదవులు వీటి మీద ఏదైతే వారు చెప్తా ఉన్నారో కుటుంబము అని, అది ఈర్ష్యాద్వేషమా లేకపోతే కొంతమేరకు ఎక్సెస్గా ఇమ్మీడియట్గా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిందా అనేది సమీక్షించుకుంటారు. తప్పకుండా ఏదైనా ఉన్నప్పుడు సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది మీరు అన్నారు ఎమ్మెల్యేలను కలవకపోవడం, అది ఏం లేదండి. ప్రగతి భవన్కు మేము చైర్మన్గా కూడా ఎన్నోసార్లు పోయినాం, ఎన్నో సమీక్షలు ముఖ్యమంత్రి గారితో ఎస్టాబ్లిష్మెంట్ గురించి నేనే 4-5 సార్లు సమీక్షలు చేసుకున్నాం, మా డిపార్ట్మెంట్ కూడా. అదే రకంగా అందులో ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ ఎమ్మెల్యేలకు ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ప్రగతి భవన్ పోతూనే ఉంటారు, వాళ్ళ పని చేసుకుంటారు, బయటపడతారు. కానీ ఇంతకుముందులాగా ఒక కల్చరు ఇట్లా మొత్తం అంటే ఏమంటారు దాన్ని డ్రామా యాక్టివిటీస్ అనేది లేవు. సీఎం కేసీఆర్ గారు పని ఒత్తిళ్ళు, అందులో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఫస్ట్ 5 ఇయర్స్ మీకు తెలుసు, మధ్యలో 2 ఏళ్ళు కరోనా విషయంలో మీకు తెలుసు. సో అదే రకంగా కొంత మేరకు మా పార్టీ క్యాడర్లో కొంత నిరుత్సాహం ఉన్నమాట వాస్తవం. ఏది సెకండ్ లెవెల్ క్యాడర్లో కొంత పదవులు, కాకపోతే మేము చెప్పుకోలేక పదవులు ఎన్నుంటాయి, ఏముంటాయి, అసలు ఈ కార్యకర్తలు ఉద్యమకారుల యొక్క లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యంలో ఈ రాజకీయ పదవులు ఎన్నున్నాయి, ఇవి ఎంతమంది రాజకీయ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకుందాం అనే విధంలో కొంత మేరకు మేము చేరుకోలేకపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. కానీ ప్రజలకు మాత్రం మేము ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రానియలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో కానీ ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోవడంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, ఈ ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ కదా, పంచాయతీరాజ్లో ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి,
విద్యుత్ విషయంలో అవార్డ్స్ వచ్చినాయి. ఇవాళ ఫైనాన్స్ ఆర్థికపరమైనటువంటి అంశాలలో మనం నెంబర్ 1. ఆర్బీఐ స్వయంగా మన కితాబులను ఇచ్చింది, నీతి ఆయోగ్ కితాబులను ఇచ్చింది. సో ముఖ్యమంత్రి గారు పరిపాలన, ఆ తర్వాత ప్రజలకు కనెక్టివిటీ చాలా చక్కగా ఉంది. సో ప్రతి హృదయంలో నేను అనేకసార్లు చెప్పినాను, ప్రతి హృదయంలో కేసీఆర్ గారికి చోటు ఉంది. అంటే మీరు అన్నటువంటి వైద్యంలో వచ్చిన 10 ఏళ్లలోనే అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది, ఈ 10 ఏళ్లలోనే 100 ఏళ్ల నుంచి 75 ఏళ్లలో జరిగిన ఛిద్రమైన వాతావరణాన్ని మొత్తం వీరు సరిచేయగలుగుతారనే ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో మమ్మల్ని, ఆ పర్సంటేజ్ మేము చేరుకోలేకపోయినాం. ఇప్పుడు 75 ఏళ్లలో ఇల్లు లేని నిరుపేదలు లక్షల మంది ఉన్నారు. కానీ మరి అన్ని లక్షలు ఒకటేసారి కట్టగలుగుతామా? ప్రియారిటీస్ ఉంటాయి కదా, కొంత ఇరిగేషన్కు, విద్యకు, వైద్యానికి కేటాయింపులు చేసుకుంటూనే మళ్ళీ మనం ఈ రకమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం కానీ మిగతా ఏవైతే మేము చేయలేని కొన్ని ఉన్నాయో, చేరుకోలేని కొన్ని ఉన్నాయో అవి అంచెలంచెలుగా చేస్తామని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. దళిత బంధు విషయంలో కూడా అదే చెప్పినాం. ఈసారికి నియోజకవర్గానికి ఒక 100 మంది, ఆ తర్వాత 2000 మంది, ఆ తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతామని చెప్పినాం మనం. సో ఈ రకంగా ప్రజల్ని మోటివేట్ చేస్తూ ముందుకు పోయినాం తప్ప కొన్నిసార్లు ఒక సినిమా మీద ఎట్లయితే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటారో దాన్ని రీచ్ కానప్పుడు కొంత ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ రకంగా కేసీఆర్ గారి పనితీరు మీద ఏంటంటే ఈ 10 ఏళ్లలోనే ఈ 75 ఏళ్లలో ఏదైతే మనం అందులో తెలంగాణ 60 ఏళ్ల నుంచి పోరాటాలలోనే ఉన్నాం కాబట్టి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణకు మా అన్ని తీరుతాయని ఇమీడియట్గా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవడం వల్ల మనకు ఆ ఇబ్బంది వచ్చిందని మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. మేము ఒకటి 2 విషయాలలో మేము సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం. ఏది విద్యార్థులకి ఉద్యోగ కల్పన విషయంలో అది మేము సరిగా కన్విన్స్ చేయలేకపోయినాం. అది సిటీలోనే ఉంటారు, శివారు ప్రాంతాల్లో ఉంటారు. హైదరాబాద్లో మేము అందరం గెలిచినాం. మరి రూరల్లో ఉండే సమస్యలు డిఫరెంట్. వ్యవసాయ రంగంలో మేము బాగానే రాణించినాం. మంచి ప్రజలు కూడా అప్రిషియేట్ చేసినారు, అన్ని ఎన్నికలలో గెలిపించినారు. కొంత మేరకు బీఆర్ఎస్ క్యాడర్లో మాత్రం సెకండ్ లెవెల్ క్యాడర్లో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. సో వారికి కూడా మేము ఏమిటంటే ఉన్న రాజకీయపరమైనటువంటి ఉద్యోగాలు ఎన్నుంటాయి, పదవులు ఎన్నుంటాయి, మాకున్నటువంటి సెకండ్ లెవెల్ క్యాడర్ ఎంతమంది, ఉదాహరణకు ఎమ్మెల్యేలు ఉన్నారు, 119 ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆశపడ్డాం, ఎమ్మెల్సీలు ఆశపడ్డాం. కాకపోతే ఒక్కటి మాత్రం నేను కూడా భావిస్తూ ఉన్నాను, కేసీఆర్ లాంటి చరిష్మాటిక్ లీడర్స్ ఉన్నప్పుడు లేదా 10 ఏళ్ళు అఖండంగా ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఉవ్వెత్తున అన్ని ఎన్నికలు గెలుస్తున్నప్పుడు ప్రజలలోకి పంపినప్పుడు కొంత మేరకు గెలుపు గుర్రాలను పంపినా ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానీ, నామినేటెడ్ రాజ్యసభ మెంబర్లు కానీ, నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇప్పటివరకు అవి ఆ ఫలాలు అందనటువంటి సామాజిక వర్గాలు మాలాంటి వాళ్లకు రావాల్సినటువంటి అవసరం ఉండే. అది బీఆర్ఎస్తోనే సాధ్యం. ఇప్పటికీ నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఒక ఎన్టీ రామారావు టైంలో కొంత మేరకు జరిగింది. ఆ తర్వాత అంతే చరిష్మాటిక్ లీడర్ ఈరోజు కేసీఆర్ గారు వచ్చినారు. కానీ కొంత జరగాల్సి ఉండే. మాలాంటి వాళ్ళకు అనేక మందికి చట్టసభలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం దొరకని కులాలం మేము ఆ హామీలు కూడా మాకు వచ్చినాయి. అంటే తప్పకుండా మమ్మల్ని కన్సిడర్ చేస్తానని చెప్పినారు. సో అవి చేయకపోవడం వల్ల కొంతమంది సెకండ్ లెవెల్ క్యాడర్లో కొంత నిరుత్సాహం అంటే మనసులో ఉండొచ్చు, బయటికి మాత్రం ఎక్కడ కూడా పార్టీ మీద భక్తిభావాలు, నాయకుడి మీద ఏదైతే నాయకత్వం మీద విశ్వాసం, అవి తప్పకుండా ఆ విశ్వాసాలు మేము ఎక్కడ కూడా కోల్పోలే. సో ప్రజలని మాత్రం ఆ కనెక్టివిటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పెనవేసుకుపోయింది. నేను అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ టర్మ్లో మీరు చూస్తారు, ఇప్పుడు ఈ డిఫరెన్స్ని పోల్చుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్కు మామూలు టాస్క్ కాదండి ఇది. ఎందుకంటే మేము 10 ఏళ్ల పరిపాలన మేము చూసినారు కదా ప్రజలు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మిస్ అయినా మాకు ఉవ్వెత్తున రేపు రాబోయే కాలంలో అత్యధిక మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం మాకు ఉంటుంది. ఆ విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు కూడా హెల్త్ బాగానే మళ్ళీ ఇవన్నీ కూడా సమీక్షించుకొని మేము ముందుకు పోయేటటువంటి అవసరం ఉంటుంది. రైట్. కృష్ణ